లోకా 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 హాయ్ గైస్, కొత్త లోక అని మలయాళం డబ్డ్ మూవీ ఒకటి వచ్చింది భయ తెలుగులో. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ తీసుకొచ్చారు వెలుగులో. నిన్న మార్నింగ్ తెలుగు వర్షన్ చూద్దామని థియేటర్కి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ షో వేయట్లేదని థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. సో మలయాళం సినిమా చూడడానికి వెళ్ళాను. ఈ సినిమాలో హీరోయిన్ పేరు నీలి అలియాస్ చంద్ర. శ్రీ నీలి నీలి. ఈ సినిమా ఒక సూపర్ హీరో ఫిల్మ్ భయ్య. కానీ ఈ సినిమాలో హీరోయిన్ కి సూపర్ పవర్స్ ఉంటాయి. అసలు ఆ సూపర్ పవర్ ఆమెకి ఎలా వచ్చింది, ఆ సూపర్ పవర్స్ తో ఆమె ఏం చేస్తుంది, కొంతమంది ఆ సూపర్ పవర్ ని డిస్కవర్ చేసిన తర్వాత ఏం చేస్తారు అనేదే లోకా సినిమా. సినిమా పేరుకి తగ్గట్టే సినిమా మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది భయ్య. ట్రైలర్ చూసాక ఇదేదో నాకు ఆలిసెంట్ బార్డర్ ల్యాండ్ అని ఒక సిరీస్ ఉంటుంది, లాక్డౌన్ టైంలో చూసాను నేను. అలాంటి సినిమానా ఇది అని అనిపించింది. బట్ సినిమా చూసాక ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అని తెలుసుకున్నాను. పాజిటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో టెక్నికలీ బాగుంది మూవీ. సినిమా బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 35 crores అని విన్నాను నేను. ఆ బడ్జెట్ కి ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఇంత టెక్నికలీ స్టాండర్డ్ మూవీని తీయడం అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సినిమాటోగ్రఫీ నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై జేక్స్ బిజాయ్ బాగుంది. ఎస్పెషల్లీ విలన్ కి ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది, అది బాగా నచ్చింది నాకు. కానీ ఒక బిట్ ఉంటుంది, అది నాకు సలార్ సినిమాలో యా 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 ఆ బిట్ ని కొంచెం మాడిఫై చేసి కొట్టినట్టు అనిపించింది. అండ్ ఈ సినిమాలో ట్రాన్సిషన్స్ ఉంటాయి భయ్యా, కొన్ని బ్యూటిఫుల్ అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ లో నుంచి సాల్ట్ టేబుల్ మీద పడుతుంది, కట్ చేస్తే స్టార్స్ స్కై నుంచి కిందికి ప్యాన్ చేస్తాడు. బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ఈ సినిమాలో అందరు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి భయ్య. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే, దిస్ ఇస్ అ వెరీ లెందీ మూవీ భయ్య. 2 hours 35 minutes ఉంది అప్రాక్సిమేట్లీ. ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద మూవీ నాకు కొంచెం నిద్ర వచ్చింది. అండ్ సూపర్ హీరో ఫిల్మ్ కాబట్టి నేనైతే ఒక కొత్త రకమైన సూపర్ పవర్ ని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఆమె జస్ట్ జంప్ చేస్తూ ఉంటది, అది కూడా 2-3 సార్లు జంప్ చేసినట్టు చూపిస్తారు. అంత ఎక్సైటింగ్ సూపర్ పవర్ అనిపించలేదు నాకు. మనం లియో సినిమా చూసాం కదా, దాంట్లో విలన్ ఉంటాడు కాఫీ షాప్ లో, విజయ్ పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటాడు. ఆయన ఈ సినిమాలో ఉంటాడు, ఆయన బాగున్నాడు కానీ అంత పవర్ఫుల్ విలన్ లాగా అనిపించలేదు నాకు. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సినిమా అంత బాగుంటుంది, ఎస్పెషలీ సూపర్ హీరో ఫిల్మ్స్. ఓవరాల్ కొత్త లోకా ఇస్ ఎ డీసెంట్ సూపర్ హీరో ఫిల్మ్ భయ్య. వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్ లో మంచి సినిమాని తీసారని చెప్పాలి. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ హాలీవుడ్ ఫిల్మ్స్, అంత గ్రేట్ గా అనిపించకపోవచ్చు. బట్ కంపేర్ చేయకుండా చూస్తే బానే ఉందే, తలకాయ నొప్పి తెప్పిలేదే అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.86 tomatoes భయ్య. ఇంగ్లీష్ లో లూసీ అని ఒక మూవీ ఉంది భయ్య. ఈ వారం మూవీ రికమెండేషన్ అదే. అదొక సూపర్ హీరో ఫిల్మ్ కాదు, కానీ ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే అదొక ఫీమేల్ సెంట్రిక్ మూవీ. సూర్యాది ఒక సినిమా ఉంటుంది, దాంట్లో ఆయన డ్రగ్స్ ని కడుపులో పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు బ్యాంకాక్ కి. అలాగే లూసీ సినిమాలో హీరోయిన్ కడుపులో డ్రగ్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు, హీరోయిన్ కడుపు మీద తంతరు. ఆ డ్రగ్ ప్యాకెట్స్ అప్పుడు రప్చర్ అయిపోయి ఏమవుతుంది, ఆమెకు ఆల్మోస్ట్ ఒక సూపర్ పవర్ వచ్చేసినట్టు అయిపోతుంది. దాంతో ఏం జరుగుతుంది అనేది సినిమా లూసీ. మీరు ఎలా ఉందో చెప్పండి చూసి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.